రామారావు ఆన్ డ్యూటీ చిత్రం జూలై 29న రిలీజ్కి రెడీ అయింది. కిలాడి లాంటి ఫ్లాప్ తర్వాత మాస్ మహారాజా రవితేజకు ఈ చిత్రం విజయం ఎంతో అవసరం. అలాగే ఈ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరికి కూడా ఈ సినిమా హిట్ కావటం మరింత అవసరం. ఎందుకంటే 6 ప్రాజెక్టులు చేసిన ఈ నిర్మాత ఇంతవరకు ఒక్క హిట్ ని కూడా అందుకోలేకపోయారు. శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన పడిపడి లేచే మనసు చిత్రంతో నిర్మాతగా ప్రవేశించారు సుధాకర్. శర్వానంద్, రష్మిక మందనలతో నిర్మించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పేరు తెచ్చుకుంది. రానా, సాయి పల్లవి నటించిన విరాట పర్వంకి ప్రశంసలు దక్కాయి. వీటిలో ఏ చిత్రమూ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. 4వ చిత్రంగా రామారావు ఆన్ డ్యూటీని స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందించారు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు హీరో రవితేజ, నిర్మాత సుధాకర్. తన 5వ చిత్రంగా నాని, కీర్తి సురేష్లతో దసరా అనే చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు సుధాకర్. నాగశౌర్య హీరోగా తన బ్యానర్లో 6వ చిత్రాన్ని ప్లాన్ చేశారు సుధాకర్ చెరుకూరి. రామారావు అయినా హిట్ నిస్తే మరెన్నో అభిరుచి గల చిత్రాల్ని నిర్మించడానికి ఇన్స్పిరేషన్ గా ఉంటుందని ట్రేడ్ వర్గాల కథనం.